అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ కథ పేరు విద్యకు వినయం తోడైతే. రాసిన వారు కెవి సుమలత గారు. శ్రావ్య బాగా తెలివైన బాలిక. 5వ తరగతి చదువుతోంది. ఆమె కేవలం చదువులోనే కాకుండా ఆటపాటలలో కూడా తరగతిలో అందరికన్నా ముందుంటుంది. టీచర్లు, తోటి విద్యార్థులు కూడా ఆమెను ఎప్పుడూ పొగుడుతూ మెచ్చుకోవడంతో ఆమెలో పొగరు చోటు చేసుకుంది. మృదుల వాళ్ళ నాన్నకి ఉద్యోగరీత్యా అదే ఊరు ట్రాన్స్ఫర్ అవడంతో శ్రావ్య చదువుకునే బడిలోనే 5వ తరగతిలో చేరింది. తరగతిలోని పిల్లలందరూ మృదులను పలకరిస్తూ తమను తాము పరిచయం చేసుకున్నారు. శ్రావ్య మాత్రం అసలు పలకరించలేదు. అది గమనించిన మృదుల తనే ఆమె దగ్గరకు వెళ్ళింది. హలో, నా పేరు మృదుల. నేను కొత్తగా ఈ బడికి వచ్చాను. నీ పేరేంటి అంటూ దగ్గరకు వెళ్ళి చేయి చాపింది. నా పేరు శ్రావ్య, స్కూల్ ఫస్ట్ అంటూ చేయి అందుకోకుండా పొగరుగా చెప్పింది శ్రావ్య. అయితే నీతో స్నేహం చేస్తే నేను కూడా బాగా చదువుకుంటాను అని వినయంగా అంది మృదుల. మృదుల అందరితో కలుపుగోలుగా ఉండేది. టీచర్ ఏది చెప్పినా శ్రద్ధగా వింటూ వారి పట్ల గౌరవంగా నడుచుకునేది. దానితో టీచర్కి ఆమె పట్ల మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆగస్టు 15 సందర్భంగా బడిలో వివిధ రకాల ఆటలు, పాటలు, వ్యాసరచనలు మరియు వక్తృత్వపు పోటీలు నిర్వహించారు. మృదుల కొన్నింట ప్రథమ శ్రేణిలో, శ్రావ్య కొన్నింట ప్రథమ శ్రేణిలో నిలిచారు. శ్రావ్య ఊహించని విధంగా మృదుల ఆమెకు గట్టి పోటీ ఇచ్చింది. దానితో శ్రావ్య భరించలేక ఉక్రోషంతో ఉక్కిరిబుక్కిరవుతోంది. అలా కొద్ది నెలలు గడిచాయి. రిపబ్లిక్ డే వస్తోంది. మీకు తెలిసిన స్వాతంత్ర సమరయోధుల గురించి ఇంటి దగ్గర మీ పెద్దవాళ్లను అడిగి తెలుసుకొని రాసుకొని రండి అని టీచర్ చెప్పారు. మరుసటి రోజు బడికి రాగానే అందరూ రాసిన నోట్సులు టీచర్కి ఇచ్చారు. 2 రోజుల తర్వాత ఫలితాలు వెల్లడించారు. మొదటి బహుమతి మృదుల, 2వ బహుమతి రాధకి వచ్చాయి. మేడం, నేను బాగా రాశాను కదా అని ఏడుపు గొంతుతో అంది శ్రావ్య. నువ్వు మీ పెద్దవారిని అడిగి రాయలేదు. పుస్తకంలో ఉన్నది కూడా రాయలేదు. AI సహాయంతో రాశావు. కృత్రిమ మేధ అంత సరిగ్గా ఉండదు. చదువుకొని వ్రాసిన దానికి, ఫోన్లో చూసి రాసిన దానికి చాలా తేడా ఉంటుంది శ్రావ్య. వాక్యాల పొంతన సరిగ్గా లేదు. నీ మేధస్సుని వాడి రాస్తే నువ్వే గెలిచేదానివి అంది టీచర్. శ్రావ్య ముఖంలో రంగులు మారిపోయాయి. అంతలో స్నేహితులు మృదులను చుట్టుముట్టి అభినందనలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రావ్య దగ్గరకు మాత్రం ఎవ్వరూ రాలేదు. అక్కడే ఉన్న టీచర్ అది చూసింది. శ్రావ్య, తెలివి ఏ ఒక్కరికి స్వంతం కాదు. తెలివితేటలతో పాటు అణకువ కూడా అవసరం. అప్పుడే ప్రతిభ రాణిస్తుంది. నీ దగ్గరకు ఎవ్వరూ రాలేదు చూసావా? మృదుల అందరితో కలిసిమెలిసి ఉంటుంది కాబట్టి ఆమె విజయాన్ని అందరూ ఆనందిస్తున్నారు. అసూయతో ఆమెను ఓడించాలని చూస్తూ నువ్వు నీ వివేకాన్ని కోల్పోతున్నావు అని లాలనగా చెప్పింది టీచర్. అంతలో మృదుల వచ్చి శ్రావ్య చెయ్యి పట్టుకొని బెటర్ లక్ నెక్స్ట్ టైం అంది. శ్రావ్య తన తప్పు తెలుసుకుంది. మృదుల, నీకు అభినందనలు అని నవ్వుతూ చెప్పింది శ్రావ్య. శ్రావ్యలో మార్పు రావడం గమనించిన టీచర్ సంతోషించింది. కృత్రిమ మేధ వల్ల సహజ ప్రతిభ కోల్పోతాము. ఆలోచనా శక్తి దెబ్బతింటుంది. పిల్లలు విద్యతో పాటు వినయంగా ఉండడం వల్ల స్నేహితులు పెరుగుతారు మరియు మంచి నడవడిక అలవడుతుంది. పిల్లల నైతిక ప్రవర్తనకు, మానసిక వికాసానికి ఉపయోగపడే ఇంత మంచి కథను అందించిన కెవి సుమలత గారికి నా హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.